హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డివిఎన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్. ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క టాపిక్ మీద కంప్లీట్గా చూద్దాం. అంటే ఈజీ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, అదేవిధంగా హార్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది కూడా చూద్దాం. మనం సింపుల్ ఇంట్రెస్ట్ని బారు వడ్డీ అంటాం, లేక సాధారణ వడ్డీ, సరళ వడ్డీ, సామాన్య వడ్డీ అని కూడా అంటాం. ఎగ్జామ్లో ఏ విధి ఇచ్చినా కానీ ఒకటే. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, వాటిలో మెయిన్ ఏంటి గురించి తెలుసుకుందాం. దీని సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ PTR/100. దీన్ని ఒక మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్యాంకులో 2000 రూపీస్ లోన్ తీసుకున్నాం. వాళ్ళు బ్యాంకు వడ్డీ రేటు 5% పర్ యానం. 2 ఇయర్స్ తర్వాత వడ్డీ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ బ్యాంకు నుండి 2000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. 2000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. సో లోన్ తీసుకున్నా లేదా అప్పు తీసుకున్నా, అంటే ఒక పర్సన్ నుంచి మీరు అప్పు తీసుకున్నా కానీ 2000 రూపాయలు తీసుకున్నారనుకోండి, అది బ్యాంక్ వడ్డీ రేటు. ఆ వడ్డీ రేట్ ఎట్టుంది? 5% పర్ యానం. 5% పర్ యానం అంటే సంవత్సరానికి 5% వడ్డీ రేటు. దీన్ని బ్యాంక్ వడ్డీ రేటు 5%, 5% పర్ యానం. 2 ఇయర్స్ తర్వాత వడ్డీ ఎంత అవుతుంది అంటే 2 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? ఇది ఇట్లా డేటా ఇట్లా అడుగుతారు. అంటే మనం ఏం చేయాలి అప్పుడంటే, ఈ యొక్క బ్యాంకు మనం ఏదైతే తీసుకున్న అమౌంట్ని, మన యొక్క అమౌంట్ లోన్ కానీ లేదా అప్పు కానీ తీసుకున్న దాన్ని మనం అసలు అమౌంట్ అంటారు. దీన్ని P అంటారు. P = 2000. ఇది వడ్డీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీన్ని 5% అంటాం. 5%. ఇది టైం, ఇయర్స్, 2 ఇయర్స్. ఇది డేటా మనం ఇచ్చినప్పుడు ముందుగా ఇవి చెక్ చేసుకోవాలి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనం ఎప్పుడు కూడా ఈ యొక్క పర్ యానం కింద చూసుకోవాలి. అది పర్ యానం ఉందా లేదా, అంటే సంవత్సరానికి ఉందా లేదా. ఒకసారి ఈ యొక్క 5% పర్ క్వార్టర్కి ఇస్తారు, అట్లే ఒకసారి 8 మంత్స్కి ఇస్తారు. అప్పుడు దాన్ని మనం పర్ యానంలోకి చేంజ్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. ముందుగా ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డేటా తీసుకుందాం. ఈ సంవత్సరానికి వడ్డీ రేటు 5% ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఎంత వడ్డీ అవుతుంది అన్నప్పుడు మనం సింపుల్గా చేయొచ్చు. ఇది సింపుల్ క్వశ్చన్. ఎట్లా చేయొచ్చారో చూద్దాం. మనం కనుక్కోవాల్సింది ఏంది? వడ్డీ. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ PTR/100. PTR అంటే P 2000, T అంటే 2 ఇయర్స్. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100. ఈ సున్నాకి 2 సున్నాలు పోయింది. 5 రోళ్ళు 100. 100 అంటే 200. ఇది ఏంటది? సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ గుర్తుంచుకోండి, మనకు అనుకుంది ఏంటి ఇక్కడ? సింపుల్ ఇంట్రెస్ట్. ఇన్ కేస్ మనకి మొత్తం అమౌంట్ ఎంత అవుతుందంటే, దీనికి మొత్తం అమౌంట్ మనం ఏ అంటాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అది అసలు ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే అసలు అంటే ఎంత? 2000 ప్లస్ 200. 2200. ఇది మొత్తం అమౌంట్ అంటారు. మొత్తం అమౌంట్ని ఇది ఇట్లా కూడా చేస్తాం మనం. P × 1 + TR/100. మొత్తం అమౌంట్ కనుక్కోవడానికి మనం A = P × 1 + TR/100 అని కూడా ప్రిన్సిపల్ కూడా వేయచ్చు, లేదా ఇట్లా కూడా కనుక్కోవచ్చు. మనం ఫస్ట్ వడ్డీ కనుక్కున్న తర్వాత ఆ యొక్క అసలుకి ప్లస్ వడ్డీని కలిపితే మనం ఇట్లా వచ్చేస్తుంది. ఈ విధంగా కూడా కనుక్కోవచ్చు, ఈ విధంగా కూడా కనుక్కోవచ్చు. దీన్ని రాస్తే ఏం లేదు. అసలు అంటే మొత్తం అమౌంట్ అంటే ఎట్లా కనుక్కుంటాం? అసలు అమౌంట్ అంటే P ప్లస్ వడ్డీ అంటే PTR/100. P కామన్ తీస్తే P1, P ఇటు పోతే TR ఉంటుంది, TR/100. ఇది ఫార్ములా. ఇది ఇట్లా అంటే మొత్తం అమౌంట్ అసలు ప్లస్ వడ్డీ. Pని మనం అసలు అంటాం కదా. ఇక్కడ చూడండి టర్మ్స్. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అసలు. T అంటే టైం, కాలము. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు. A అంటే టోటల్ అమౌంట్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక తెలుసు, PTR/100. మొత్తం ఏమవుతుంది అప్పుడు? మొత్తం ఈజ్ ఈక్వల్ అసలు ప్లస్ వడ్డీ. అసలు అంటే ఏంటి? P. అది వడ్డీ అంటే PTR/100. ఇక్కడ రెండిట్లో P ఉంది కాబట్టి P కామన్ తీసినాం. 1 టైం పోతుంది, 1 +
TR/100. అసలు యాక్చువల్లీ ఫార్ములా ఎట్లా వచ్చింది అనేది మీకు చెప్తున్నాను. P అసలు కనుక్కోవడానికి మనకి మొత్తం కనుక్కోవడానికి P × 1 + TR/100. దీంట్లో మన ఈ విధంగా మనం వడ్డీని ఈ విధంగా కనుక్కోవచ్చు. వడ్డీ కనుక్కున్న తర్వాత మొత్తం అమౌంట్ని డైరెక్ట్గా మీరు ఇట్లా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు యొక్క వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి కూడా చేసుకోవచ్చు. 2 విధాలు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వడ్డీ మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ముందుగా వడ్డీ రేటు పర్సెంట్లో ఉందా లేదా చూసుకోవాలి. అంటే పర్ యానమ్కి ఉందా, లేదా పర్ క్వార్టర్కి ఉందా, పర్ 8 మంత్స్కి ఉందా లేదా ఎట్లా చూసుకోవాలో చూడండి. వడ్డీ రేటు ఇది ఆర్. వడ్డీ రేటు ముందుగా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ రేటు 5% పర్ యానం ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా యొక్క 5%ని వాల్యూస్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అట్లా కాకుండా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ క్వార్టర్ ఉంది. 5 గుర్తుంచుకోండి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ క్వార్టర్ ఉంది. వడ్డీ రేట్ ఇప్పుడు ఏం సరే బ్యాంకు వడ్డీస్ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా సంవత్సరానికి చూడాలి. మనం పర్ యానం ఇస్తే ఏం లేదు, పర్ డైరెక్ట్గా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అది కాకుండా అట్లా కాకుండా పర్ క్వార్టర్ ఇచ్చినప్పుడు సపోజ్ 5% పర్ క్వార్టర్ ఉందనుకోండి, దీన్ని మనం పర్ యానంలోకి మార్చుకోవాలి. ఏ విధంగా మార్చుకోవాలంటే పర్ క్వార్టర్ అంటే ఏంది, ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 మంత్స్ ఉంటాయి. పర్ క్వార్టర్ అంటే ఏంది 3 మంత్స్కి. అంటే 3 మంత్స్కి 5% అయితే 12 మంత్స్కి ఎంత అవుతుంది, పర్ క్వార్టర్ అంటే 12 మంత్స్ కదా, 3 మంత్స్కి 5%, 6 మంత్స్కి ఎంత అవుతుంది అప్పుడు 10% అవుతుంది. 12 మంత్స్కి 6 మంత్స్ 10 అయితే 12 మంత్స్కి 20% అవుతుంది. అంటే ఇది మనం దీన్ని కన్వర్షన్ చేసుకోవాలి 20% పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కేస్ మీకు క్వశ్చన్లో 5% పర్ క్వార్టర్ అని ఇచ్చింది అనుకోండి, మీరు ఏం చేసుకోవాలి. అట్లా కాకుండా ఒకసారి 8% పర్ 8 మంత్స్ ఇచ్చిండు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీకు క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% పర్ 8 మంత్స్. అప్పుడు మనం ఏం చేయాలా, దీన్ని పర్ యాన్యువల్కి సంవత్సరానికి ఎట్లా మార్చుకోవాలా. 8% 8 మంత్స్ అంటే ఏంది, మీనింగ్ ఏంది, 8 మంత్స్కి 8% అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం 12 మంత్స్ చూడాలా. 8 మంత్స్కి 8% అంటే 4 మంత్స్కి ఎంత అవుతుంది, 4% అవుతుంది. 12 మంత్స్ ఏంటంటే 8 మంత్స్ ప్లస్ 4 మంత్స్గా 12 మంత్స్ అయితే ఇది 12 మంత్స్ కదా. అప్పుడు 12 మంత్స్ కనుక్కోవాలి మనం. 8 + 4 12%, 8 + 4 12%. అంటే ఇది మనం 12%కి చేంజ్ చేసుకున్న తర్వాత మనం కన్సిడర్, అంటే మనకి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది క్వార్టర్లో ఉన్నా కానీ లేక మంత్స్లో ఉన్నా కానీ మనం దాన్ని ఇక పర్ యాన్లోకి చేంజ్ చేసుకోవాలి. పర్ యానం అంటే అది మంత్స్లోకి చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. అది 7 మంత్స్ ఉందనుకోండి, సారీ, అది ఈ విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ విధంగా చేసుకోవాలి. ఇది ఒకటి. ఇంకోటి టైంని ఏం చేసి, టైం ఎట్లా, నార్మల్గా 2 ఇయర్స్ ఇచ్చారనుకుంటే డైరెక్ట్ 2 ఇయర్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ 2 ఇయర్స్ ఇచ్చింది కదా, 2 ఇయర్స్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అట్లా కాకుండా ఒకసారి 24 మంత్స్ ఇస్తాడు. 24 మంత్స్ ఇచ్చినప్పుడు మీరు 24 మంత్స్ 24 వేయకూడదు, దాన్ని ఇయర్స్లోకి మార్చుకోవాలి మనం. అంటే 24/12 అంటే 2 ఇయర్స్. అట్లా ఈ మంత్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ దాన్ని ఈ యొక్క ఇయర్లోకి మార్చుకొని అప్పుడు ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మనం క్వశ్చన్ సీలోస్ వచ్చి ఇది మెయిన్ పాయింట్స్. అదేవిధంగా మొత్తం కనుక్కోవడానికి గుర్తుంచుకోండి. మొత్తం కనుక్కోవడానికి మొత్తం ఎట్లా వస్తుంది మనకి, అసలు ప్లస్ వడ్డీ. ఇది వడ్డీ ఎట్లా వస్తుంది ఒకసారి ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏ విధంగా చేయాలని చెప్తాను. అంటే ఫార్ములాతో ఎట్లా చేయాలి, లేదా అదేవిధంగా మనం షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలనేది 2 మెథడ్లు చెప్తాను. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఎక్కడ ఏది ఎలా ఈజీగా అనిపిస్తే అట్లా యూజ్ చేయండి. పై క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఈ క్వశ్చన్ చూడండి. 2000 రూపాయలను సంవత్సరానికి 10% బార్ వడ్డీకి ఇచ్చిన 2 సంవత్సరములకు ఎంత వడ్డీ అగును. ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. మనం ఇచ్చిన డేటా ముందుగా మనం చెప్పినట్టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి ఉందా లేదా ఇయర్స్, అది టైం అనేది ఇయర్స్లో ఉందా లేదా మంత్స్లో ఉందా చెక్ చేసుకోవాలని చెప్పాం కదా. ముందు చూడండి, ఈ మొత్తం అసలు అమౌంట్ ఎంత, P 2000. ఇది ఓకే.
సంవత్సరానికి అంటే పర్ యానం అనగా 10% వడ్డీ, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇది టైము 2 years. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుగొనడానికి ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100. ఇది 2 మెథడ్స్ చెప్తాను, అంటే ఫార్ములా మెథడ్, నార్మల్ మెథడ్, ఇంకోటి షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ అంటే పర్సంటేజ్ ద్వారా ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. PTR/100. P అంటే ఎంత? 2000 ఇంటూ T అంటే ఎంత? 2. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. ఈ 2 సున్నాలు పోతే 10 రోజులు 20, 20 రోజులు 40, అంటే 400. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ, సెంటర్ ఆఫ్ ఇస్ట్. ఇది ఫార్ములాతో యూజ్ చేయటం. అది పర్సంటేజ్ మెథడ్, అంటే షార్ట్ కట్ పర్సంటేజ్లో ఏ విధంగా చేయాలి. ఈ యొక్క పర్సంటేజ్ మెథడ్లో చేయాలన్నప్పుడు గుర్తుంచుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడైనా సరే పర్సంటేజ్ మెథడ్ షార్ట్ కట్ ద్వారా యూజ్ చేయాలన్నప్పుడు ఈ యొక్క P అసలు అమౌంట్ ఉంది కదా, మనం ఆ అసలు అమౌంట్ని 100%కి ఈక్వల్గా చేసుకోవాలి. అదే మెయిన్. ఇక్కడ అసలు అమౌంట్ ఎంత? 2000 రూపీస్. 100%ని మనం 2000కి సమానం చేసుకోవాలి. 2000 రూపీస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం కనుక్కోవాల్సింది ఏంటి? వడ్డీ. వడ్డీ మనం ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం? ఆ యొక్క వడ్డీ రేటు ఎంత ఉందో ఆ వడ్డీ రేటు ఇంటూ అది ఎన్ని సంవత్సరాలకు అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకి వడ్డీ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, వడ్డీ రేట్ ఎంత ఉంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. ఒక సంవత్సరానికి 10%. 2 yearsకి ఎంత అవుతున్నప్పుడు 20% అవుతుంది. గుర్తుంచుకోండి, మన వడ్డీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దాన్ని మన పర్సెంటేజ్కి తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలన్నప్పుడు సంవత్సరానికి ఎంత అయితే ఉందో యొక్క వడ్డీ రేటు అది ఇంటూ ఎన్ని సంవత్సరాలకు అనేది క్యాలిక్యులేట్ చేస్తే అది వడ్డీ వచ్చేస్తుంది. సో సంవత్సరానికి 10%, 2 years కంటే 20%. 20%కి ఎంత అవుతుంది? వడ్డీ ఎంత అవుతుంది అనేది మనకి ఆన్సర్. ఇక్కడ చూడండి, 100% 2000కి సమానం. 100% 2000కి సమానం అయినప్పుడు 10% ఎంత అవుతుంది? అంటే ఇక్కడ ఒక 0 తగ్గింది కాబట్టి ఇటు కూడా ఒక 0 తగ్గిపోతుంది. అప్పుడు 200 అవుతుంది. 10%కి 200 అవుతే 20%కి ఎంత అవుతుంది? 400 అవుతుంది. 200, 400. సో ఈ విధంగా మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఒకసారి మనం డైరెక్ట్గా మనం క్వశ్చన్ చూసి కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇవి సింపుల్గా ఉండొచ్చు, అంటే మనం ముందు ఇచ్చిన సరే కాన్సెప్ట్ని ఏ విధంగా అర్థం చేసుకున్నది. ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ 12,000 రూపాయలను సంవత్సరానికి 12% సాధారణ అలా బ్రాకెట్ సార్ల వడ్డీకి ఇచ్చిన టీ సంవత్సరాలు అది 16,320 అయితే టీవీలో సంవత్సరాల్లో. మనకి ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి? సంవత్సరం. టీ కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇచ్చారు అసలు ఇచ్చారు. మనం ముందు ఇచ్చిన డేటాను రాసుకుందాం. P = 12,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదెంత? సంవత్సరానికి ఇచ్చారు, గుర్తుంచుకోండి. సంవత్సరానికి అంటే 12%. ఇది మనం కనుక్కోవాల్సింది టీని ఎక్స్ అనుకుందాం. అది 16,320 అయితే అంటే మీనింగ్ ఏంటి? కొన్ని సంవత్సరాల తర్వాత అది 12,000 16,320 అయింది కొన్ని సంవత్సరాల తర్వాత అన్నప్పుడు అది ఏమవుతుంది? మొత్తం అవుతుంది, అంటే వడ్డీతో కలిపి అవుతుంది. అప్పుడు 16,000 అసలు అది మొత్తం అమౌంట్. A = 16,320 రూపాయలు. ఇది మనకి డేటా. మనం దీన్ని 2 విధాలు చేయొచ్చు, గుర్తుంచుకోండి. ఒకటి డైరెక్ట్గా A = P × 1 + TR/100 చేసి చేయొచ్చు. రెండోది సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఏం చేసుకో చూడండి. ఈ మొత్తం ఎంత? మొత్తం అమౌంట్ ఇది 16,320 అంటే మీనింగ్ ఏంది? ఈ యొక్క అసలు ప్లస్ వడ్డీ, ఇది మొత్తం అమౌంట్. మనం ఆ యొక్క మనకి ఇక్కడ దీని ముందు వడ్డీ నుంచి చేద్దాం, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి చేద్దాం. మనకి అసలు నుంచి చేద్దాం. A = P × 1 + TR/100. ఇప్పుడు ఏ అంటే ఎంతగా? మొత్తం అమౌంట్ 16,320 = P అంటే 12,000 ఇంటూ 1 + TR అంటే 12 ఇంటూ R అంటే T అంటే మనకు అనుకోవాలి ఎక్స్, R అంటే 12, 12x/100. జస్ట్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఈ వాల్యూస్ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, ఈ 12,000 ఎందుకు దీని యూస్లో తీసుకురండి, అంటే బై అవుతుంది. 16,320/12,000 =
ఇది ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే 1 + 12 ఉంటే ఇక్కడ బై 1 అవుతుంది అండ్ 100 అవుతుంది ఎల్సిఎం. ఇది 100 × 100 × 100 + 12x. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం ఇట్లా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఇప్పుడు కొట్టేయండి. ఇది 0కి 0. సరే, ఇది తీసుకొద్దాం ముందు. అయితే 12,000 ఎట్లా ఉంచుదాం, ఇది ఇట్లా ఉంచుదాం 0. ఇది దీన్ని 100 దీన్ని తీసుకొద్దాం. అంటే 10,320 × 100 / 12,000 = 100 + 12x. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొట్టేయండి. ఇప్పుడు ఈ 2 0కి ఈ 2 0, ఈ 0కి ఈ 0, 12 1 12, 4 ఉంటుంది, 12 3 36, 6 ఉంటుంది, 7 ఉంటుంది, 12 6 72, 132, 136 = 100 + 12x. 12x ఏమవుతున్నప్పుడు 100 యూజ్కి అయితే -100 అవుతుంది. అంటే 136 - 100 అంటే = 12x. 12x 36లో 136 నుంచి 100 పోతే 36. సో x ఏమవుతున్నప్పుడు 12 యూజ్కి పోతే / 36/12. 12 1 12 3. x 3. అంటే x అంటే ఏంది ఇక్కడ మీనింగ్? కాలం. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. దీన్ని a = p × 1 + tr/100 యొక్క దాంట్లో చేసాం. ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఏ విధంగా చూడండి, ఇక్కడ అసలు ఇది 12,000, మొత్తం ఇది మనకి వడ్డీ ఎట్లా వస్తుంది? ఈ యొక్క మొత్తంలో నుంచి అసలు తీసేస్తే వచ్చేస్తుంది కదా మనకి వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి అసలు = ఏమవుతుంది? మొత్తం అమౌంట్ = అసలు ప్లస్ ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ రావాలంటే అప్పుడు p/కి వస్తే -p. అంటే వడ్డీ రావాలంటే మనకి ఆ మొత్తంలో ఉన్న అమౌంట్లో నుంచి అసలు తీసేసి వస్తుంది. మొత్తం అమౌంట్ ఎంత? 16,320 - 12,000. ఇది వడ్డీ. 16,320 నుంచి తీసేసి ఎంత? 4,320. ఇది 4,000. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 4,320. సింపుల్ ఇంట్రెస్ట్ మన ఫార్ములా అయింది PTR/100. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ = PTR/100 మనకి తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత తెలుసు మనకి? ఆల్రెడీ తెలుసు, 4,320. P అంటే ఎంత? 12,000 × T అంటే ఎంత? T మనకి కనుక్కోవాల్సింది R అంటే 12% / 100. ఈ యొక్క 100 యూత్లు తీసుకురండి. అంటే యూత్లు తీసుకొస్తే దీన్ని మల్టిప్లై చేస్తుంది కదా. 4,320 × 100 ఈ యొక్క 12,000ని 12ని ఇట్లా కూడా తీసుకురండి. ఓన్లీ x ఉంచండి. అప్పుడు ఏమవుతుంది? అది కన్ఫ్యూజ్ అవుతారా అనుకుంటే ఇట్లా చేసుకోండి. దీన్ని మల్టిప్లై చేయండి. అంటే 4,320 × 100 = 12,000 × x × 12. అప్పుడు ఓన్లీ 12x x ఇటు ఉంచండి. x ఇటు ఉంచినప్పుడు ఇక్కడ 12,000 × 12 అనేది యువతలకు వస్తే ఏమవుతుంది? ఇది మొత్తం బై అవుతుంది. అప్పుడు 4,320 × 100 / 12,000 × 12. ఇది x విలువ. అప్పుడు ఓన్లీ x ఉంటుంది. ఇది జస్ట్ ఇక్కడ ఏం లేదు, మనం x విలువ కనుక్కోవడానికి మొత్తం వాల్యూస్ మొత్తం ఇంకో వైపు తీసుకెళ్తున్నాం అంతే. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయండి. ఈ 2 0కి ఈ 2 0, ఈ 0కి ఈ 0, ఇది 12 1 12 3 36, 7 12 6 72, 12 1 12 12 3 36. x = 3. ఇక్కడ చూడండి, 2 విధాలు కనుక్కోవచ్చు మనం. డైరెక్ట్గా మనం మొత్తం p × 1 + tr/100 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎట్లా వస్తుంది? మొత్తం అమౌంట్లో నుంచి అసలు తీసేస్తే మనకి సింపుల్ వడ్డీ అని తెలుసు. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్ ఏంది? సింపుల్ ఇంట్రెస్ట్ = PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? 4,300. అంటే దీంట్లో తీసుకున్నప్పుడు మనకి వడ్డీ వస్తుంది. 4,320 సింపుల్ ఇంట్రెస్ట్ p ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 విధాలు చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్ ఈజీగా అనిపిస్తే అదే విధంగా చేసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ వేస్ చేసుకోవచ్చు, మనం ఏ విధంగానే చేసుకోవచ్చు. కానీ ఇంకోటి ఏంటి? పర్సంటేజ్. అంటే షార్ట్ కట్ ఏ విధంగా చేయాలని చూద్దాం. మనది షార్ట్ కట్ ఏంటంటే పర్సంటేజ్లో మనం ఈ యొక్క అసలు అమౌంట్ని మనం 100% అనుకున్నాం కదా. 100% ఎంత? 12,000 రూపీస్. ఇప్పుడు మనం ఏం చేయాలా?
మనం కనుక్కోవాల్సింది ఏంటి? టైం. మనకి వడ్డీ రేటు, వడ్డీ ఎట్లా వస్తుంది? ఈ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సంవత్సరానికి ఎంత అయితే సంవత్సరానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ ఉందో అది ఇంటూ ఎన్ని సంవత్సరాలు మనకి అది వడ్డీకి సమానం. ఇప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12. మనకి టైము ఎక్స్, వడ్డీ ఈక్వల్ చేద్దాం. మనకి వడ్డీ తెలుసు కదా, మనకి వడ్డీ ఎంత చూడండి. దీన్ని బట్టి మన వడ్డీ ఎంత చెప్పొచ్చా? మనకు చెప్పుకున్నాం కదా, ఇది మొత్తం అమౌంటు, ఇది అసలు అమౌంటు. మొత్తంలో నుంచి అసలు తీసేస్తే వచ్చేదే వడ్డీ. అంటే 16,320 నుంచి 12,000 తీసేస్తే మనకి వచ్చేది వడ్డీ. మన వడ్డీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? సంవత్సరం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? 12% ఇంటూ ఎక్స్, అంటే ఎక్స్ వేసుకున్నాం. ఇది కూడా ఎంత? 4,320. జస్ట్ మనం ఇక్కడ ఈజీగా అర్థం చేసుకున్నట్టయితే, అది కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం మొత్తం అసలు అమౌంట్ని 100% చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క అసలు ఏమైతే ఉందో దాన్ని మనం 100% అనుకోవాలి. దాని నుంచి రిమైనింగ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇది 12% ఎక్స్ ఎందుకు వేస్తున్నాం? మనకి వడ్డీ తెలుసు. ఎట్లా తెలుసు వడ్డీ? ఈ మొత్తం అమౌంట్లో నుంచి అసలు తీసేస్తే మనకి వడ్డీ వస్తుందని తెలుసు. దీనికి వడ్డీ ఎట్లా వస్తుంది? మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 12 ఇంటూ టైం అంటే మనం కనుక్కోవాల్సింది ఎక్స్. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇట్లా పర్సెంట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు దీన్ని చేయాలి. అంటే 12x ఇంటూ 12,000 ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ 4,320. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఓన్లీ ఎక్స్ ఉంచినప్పుడు ఇది మొత్తం కూడా కిందికి వెళ్తుంది. అంటే దీన్ని డివైడెడ్ బై చేస్తుంది. అంటే 100 ఇంటూ 4,320/12 ఇంటూ 12,000. ఇప్పుడు చూడండి, ఈ సున్నాకి ఈ 0, ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు, ఇంకా 12, 12 3 36, 7 ఉంటుంది, 12 6 72, 12 1 12, 12 3 36. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3%. ఇట్లా యూజ్ చేసుకో. అంటే మీరు దీన్ని ఇప్పుడు ఇన్ని విధాలు 3 విధాలు చేసాం. ఒకటి డైరెక్ట్గా ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1 + TR/100 చేసినాం. ఇంకోటి ఈ యొక్క మొత్తం అమౌంట్లో నుంచి అసలు అమౌంట్ని తీసేసి ఆ వడ్డీ తెలిసిన దాన్ని వడ్డీ ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా నుంచి చేసాం. మూడవది ఇది షార్ట్ కట్, దీని నుంచి చేసాం. మనం ఈ 3 విధాలు చేసాం. ఈ యొక్క క్వశ్చన్ ఉందనుకోండి, మనం దాన్ని మన ఆలోచన బట్టి దాన్ని ఎన్ని విధాలైనా చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. నుండి రాకేష్ బ్యాంకు నుండి 65,800 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. సాధారణ వడ్డీ ప్రకారం సంవత్సరానికి 14% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు మొత్తం ఎంత చెల్లించవలను? ఇక్కడ మనని మొత్తం అమౌంట్ను కనుక్కోవాలి. మొత్తం అమౌంట్కి ఫార్ములా అయింది A ఈజ్ ఈక్వల్ P ఇంటూ 1 + TR/100. ముందుగా మన డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నాం కదా. అసలు అమౌంట్ ఎంత? 65,800. వడ్డీ రేటు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి 14%. అది ఎన్ని సంవత్సరాలకి? టైం 4 years. కనుక్కోవాల్సింది ఏంది? A ఈజ్ ఈక్వల్ ఎంత? మనకి ఫార్ములా ఏంది? A ఈజ్ ఈక్వల్ P ఇంటూ 1 + TR/100. ఏ అంటే ఎంత కనుక్కోవాల్సింది. P అంటే 65,800 ఇంటూ 1 + T అంటే 4 ఇంటూ 6 అంటే 14/100. 65,800 ఇంటూ ఇక్కడ చూడండి 1 + 14. ఎప్పుడైనా సరే ఈ 1 + సమ్ వాల్యూ x/100 ఉందనుకోండి, మనకి ఇది డైరెక్ట్గా రాసుకోవచ్చు 100 + x/100 అని. ఎందుకంటే దీన్ని ఎల్సిఎం చేసినప్పుడు ఇది బై ఒకటే ఉంటుంది కదా, దీనికి 100 అవుతుంది కదా కాస్త. అప్పుడు ఎన్ని టైం అవుతుంది? 100 టైమ్స్ 100 ఇంటూ 1 100 అవుతుంది ప్లస్ ఎక్స్ అన్నప్పుడు 1 + x/100 లేదా 1 + సమ్ వాల్యూ ఉందనుకోండి, అది 100 + ఆ వాల్యూ యొక్క x/100 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఎల్సిఎం అనుకున్న చేసిన ఎంత అవుతుంది అంటే 100 + 14,456. దీన్ని సింప్లిఫై చేయండి. ఈ యొక్క స్టెప్స్ తగ్గించుకుంటే మంచిది. అంటే ఇంటూ 156/100. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయండి. ఈ 2 సంవత్సరాలకు 2 సున్నాల. ఇక్కడ చూడండి, ఒక్కోసారి మనం ఇది మొత్తం క్యాలిక్యులేషన్ కూడా చేయవలసిన లేదు. ఎందుకంటే 650 × 156 అంటే ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే మనం చూసుకోవచ్చు.
6 48 అంటే చివరిని ఎంత రావాలి 8 రావాలి. చివరిన 8 ఉన్నది మనకి ఆప్షన్లో ఏది ఉందో చూసుకోండి. చివరిన ఆప్షన్లో మనకి ఏముంది ఇక్కడ 8 ఉంది. మనం ఆప్షన్ ఇది చూస్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి 8 మళ్ళీ ఇంకో దాంట్లో కూడా ఉందనుకోండి అప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇట్లా లేక డైరెక్ట్గా మనకి ఒకటే ఉందనుకోండి అప్పుడు మనం ఇది చూస్ చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా ఇది ఫార్ములా మెథడ్. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ అంటే పర్సంటేజ్ మెథడ్ ఏ విధంగా చూద్దాం. మనం 100% ఏమనుకున్నాం, ఈ యొక్క పి అసలు అమౌంట్ 100% ఎంత 65,800. గుర్తుంచుకోండి, ఇక్కడ మనం పర్సంటేజ్ చేసేటప్పుడు పర్సంటేజ్కి వెళ్ళేటప్పుడు ఈ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం అమౌంట్ అంటే అసలు అమౌంట్ ఏదైతుందో మనం 100% అనుకున్నాం. ఇక్కడ 100%కి 65,800 రూపీస్. మనం కనుక్కోవాల్సింది ఏంది, ఇక్కడ అసలు అమౌంట్ మొత్తం అమౌంట్ అంటే ఏంది, మీనింగ్ అసలు ప్లస్ ఇంట్రెస్ట్. అసలు అంటే అసలు అది మొత్తం అమౌంట్ అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, అసలు అంటే పి అంటే ఎంత 100% అంటే అసలు అంటే కదా 100 ప్లస్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది, సంవత్సరానికి వడ్డీ రేటు ఇంటూ అది ఎన్ని సంవత్సరాలకు అనేది మనకి వస్తుంది. ఒక సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత 14%, అది ఎన్ని సంవత్సరాలకి 4 సంవత్సరాలకి అంటే 14 56 అంటే మొత్తం అమౌంట్ ఎంత సమానం 156%. ఇక్కడ 100% 65,800 సమానం అయితే 156% ఎంత వాల్యూకి సమానం, అదే కదా. ఇక్కడ చూడండి 100% 156 అంటే మనం ఎట్లా ఏ విధంగా రాసుకోవచ్చు, 100%, 50%, 60%. ఇక్కడ 100% అంటే ఎంత అమౌంట్ 65,800. 50% అంటే దీంట్లో సగం 65,800 దీంట్లో సగం ఎంత అవుతుంది 2 3 6 2 2 4 2 9 0. 100%కి 65,800 అయితే 10%కి 6,580 అవుతుంది. 1%కి ఎంత అవుతుంది 650 అవుతుంది. అంటే 1% 650 అయితే 6%కి ఎంత అవుతుంది 650 ఇంటూ 658 ఇంటూ 6 6 48 6 5 30 34 6 36 36 3 39 3,948. సో ఇది కూడా 8 4 18 18 8 26 5 2 7 7 3 10 12 6 3 9 9 1 10 1,02,648. ఇది ఆన్సర్. ఈ విధంగా అంటే ఇక్కడ మనం పర్సంటేజ్కి వాల్యూస్ చేసేటప్పుడు మనం ఏదైతే అంటే క్వశ్చన్లో ఏవి అడిగారో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ కావాల్సి వస్తుంది. క్వశ్చన్లో మనం చేసేటప్పుడు కూడా పర్సంటేజ్లో ఎప్పుడైనా సరే అసలు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం 100%కి ఈక్వల్ చేసుకోవాలి. దాని నుంచి మనం ఏది కనుక్కోవాలి. సపోజ్ ఓన్లీ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకోండి, మనకి తెలుసు ఇంట్రెస్ట్ అంటే సంవత్సరానికి ఎంత రేట్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది ఇంటూ ఎన్ని సంవత్సరాలు, అది వడ్డీ. అది మొత్తం అమౌంట్ కనుక్కోవాలన్నప్పుడు మనకు తెలుసు మొత్తం అమౌంట్ ఎంత వస్తుంది అసలు ప్లస్ వడ్డీ. ఇక్కడ అసలు అంటే ఎంత 100%, వడ్డీ అంటే మనకి 14,56 అంటే 156%కి మనం కనుక్కోవాలి. మనం దీన్ని సింపుల్ 100%కి 65,800, 50%కి దాంట్లో సగం 6%కి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇవి చేసుకోవచ్చు. మా యొక్క డివైన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్ ఈ యొక్క రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మా యొక్క వాట్సాప్ నెంబర్ 9951605193కి మెసేజ్ కనుక్కోవచ్చు. ఫీజు రేటు వాటి డీటెయిల్స్ మొత్తం కనుక్కోవచ్చు. అదేవిధంగా మా యొక్క వెబ్సైట్ divinemaths.com. మా యొక్క వెబ్సైట్ వచ్చేసి divinemaths.com. డైరెక్ట్గా అక్కడ లాగిన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఒక కోర్సెస్ వ్యూ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్పే ద్వారా కానీ జీపే ద్వారా కానీ అమౌంట్ పే చేసుకున్న వాళ్ళు ఇక మాకు వాట్సాప్ నెంబర్ 9951605193కి ఇక వాట్సాప్ చేసి డీటెయిల్స్ కనుక్కొని అక్కడ నుంచి పే చేయొచ్చు. బై నెక్స్ట్ 4th క్వశ్చన్.
ఫోర్త్ క్వశ్చన్, ఒక బ్యాంకు ఏ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలను సామాన్య వడ్డీకి 8% చొప్పున మరియు బి అనే వ్యక్తికి 2 లక్షల రూపాయలను సామాన్య వడ్డీకి 10% చొప్పున టీ సంవత్సరాలకు అప్పు ఇచ్చింది. ఆ కాలం పూర్తయిన తర్వాత 1,76,000 వడ్డీ వస్తే అప్పుడు టీ సంవత్సరాలు ఎంత? ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. అదిగో అందులో చూడటానికి కూడా ఇది చాలా హార్డ్గా అనిపిస్తుంది, కాకపోతే మనం అర్థం చేసుకున్నట్టయితే ఇది చాలా ఈజీ. ఇది ఏ విధంగా ఈజీయో చూడండి. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు. ఏ అనే వ్యక్తి తీసుకున్నాడు 3 లక్షల రూపాయలు, ఎంత? 8%, సంవత్సరానికి 8% వడ్డీ. బి అనే వ్యక్తి తీసుకున్నాడు 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు, అతని వడ్డీ రేట్ ఎంత? 10%. అయితే ఈ ఇద్దరి మీద బ్యాంక్కి ఎంత వడ్డీ వచ్చింది? 1,76,000 వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ఎన్ని సంవత్సరాల తర్వాత అనేది మనం కనుక్కోవాలి. ఇట్లా క్వశ్చన్స్ అంటే రెండు అంటే రెండు ఇచ్చినప్పుడు అంటే 2 పర్సన్స్ యొక్క ఆ యొక్క అసలు అమౌంటు లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా టైం ఇట్లా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది ఈ క్వశ్చన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఒక బ్యాంక్ నుంచి తీసుకున్నారు అమౌంట్ తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సమ్ వడ్డీ అయింది. ఇద్దరు కలిపి కూడా బ్యాంక్కి ఇచ్చారు. అప్పుడు మీనింగ్ ఏంది? ఆ యొక్క ఫస్ట్ పర్సన్ యొక్క వడ్డీ, రెండో పర్సన్ వడ్డీ, ఇద్దరిని కలిపితేనే కదా మొత్తం అమౌంట్ ఇచ్చేది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ యొక్క ఏ అనే వడ్డీ ప్లస్ బి వడ్డీ, అదే కదా దీని మీనింగ్, 1,76,000. సో అది మనం ఇక్కడ అంటే ఫస్ట్ పర్సన్ యొక్క వడ్డీ S1 వడ్డీ అనుకున్నది, రెండో పర్సన్ ఏ అనే పర్సన్ యొక్క వడ్డీ S1 అనుకుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ అనుకుంది. అంటే S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ 1,76,000. ఇక్కడ మనం చేసింది జస్ట్ వాళ్ళిద్దరు వడ్డీని కలిపినాం అంతే. ఇక్కడ బ్యాంక్కి వాళ్ళిద్దరు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత 1,70,000 పే చేశారు. అది ఎన్ని సంవత్సరాల తర్వాత కనుక్కోవడానికి మనం ఈ యొక్క వాళ్ళ వడ్డీని రెండింటిని కలిపినాం. అంటే ఇతని వడ్డీ కలిపితేనే కదా 1,76,000. ఇక్కడ S1 అంటే ఏంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మ్ ఏంది? PTR/100. అంటే ఏది PTR/100, బిది PTR/100. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. S అంటే PTR/100, S1ది అదేవిధంగా S2ది PTR/100 ఈజ్ ఈక్వల్ 1,76,000. ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్ ఏ పర్సన్ది ఇది బి పర్సన్. ఏ పర్సన్ ఎంత? పి అంటే ఎంత? 3 లక్షలు ఇంటూ టీ అంటే ఎంత? టైం మనం కనుక్కోవాల్సింది, టీ అట్లా ఉంచుదాం. ఆర్ అంటే ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%/100 ప్లస్ పి. ఇది బి పర్సన్ది, పి అంటే 2 లక్షలు. టీ ఇది కూడా మనం కనుక్కోవాల్సింది. ఆర్ అంటే ఇది 10% ఇది బిది /100 ఈజ్ ఈక్వల్ 1,76,000. ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఈ 2 సున్నాలకి 2 పోయింది. ఓకే, ఈ 2 సున్నాలకి 2 పోయింది. మిగిలింది ఎంత? 3,000 × 8 అంటే 24,000. 24,000 టీ ప్లస్ ఇది 2,000 × 10 అంటే 20,000 టీ ఈజ్ ఈక్వల్ 1,76,000. ఇప్పుడు 24,000 టీ, 24,000, 20,000, 44,000 టీ ఈజ్ ఈక్వల్ 1,76,000. ఇప్పుడు మన టీ టీ వాల్యూ ఇది మల్టిప్లై చేసి వస్తే డివైడెడ్ బై చేస్తుంది. అంటే 1,76,000/44,000. ఇక్కడ చూడండి, ఈ 3 సున్నాలకి 3 పోయింది. 11 4 44, 11 1 11, 6 ఉంటుంది, 11 6, 4 1 4, 4 4 16. అంటే టీ ఈజ్ ఈక్వల్ 4. అంటే 4 ఆప్షన్ బి. 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ వడ్డీ ఇద్దరిది కలిపి 1,76,000 అవుతుంది. ఇది షార్ట్ పర్సంటేజ్ మెథడ్లో ఏ విధంగా చేద్దాం చూడండి. ఇక్కడ చూడండి, ముందు మనం ఏది బీది ఉంది కదా. ఏది 100% ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 3 లక్షలు. బిది 100% 2 లక్షలు. ఓకే, మనకి 1,76,000. ఇప్పుడు మనకు అనుకోవాల్సింది, ఇప్పుడు మనకు తెలుసు అసలు అమౌంట్ని 100% అనుకున్నాం. ఇప్పుడు ఏది అసలు అమౌంట్ 3 లక్షలు కాబట్టి 100% అనుకున్నాం. బిది 100% అసలు అమౌంట్ 100% 2 lakhs కాబట్టి 100% ఇది అనుకున్నాం. మనకు తెలుసు. మనకి మీనింగ్ ఏంది ఇక్కడ? 1,76,000 ఏంటంటే ఇప్పుడు దీని మీద నుంచి వచ్చే వడ్డీ, దీని మీద నుంచి వడ్డీ 1,76,000 కావాలి. మన వడ్డీ కనుక్కుందాం. ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ముందు ఇక్కడ ఆప్షన్ నుంచి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఆప్షన్ నుంచి
ఆప్షన్ నుంచి వెళ్దాం. ఆప్షన్ నుంచి ఎట్లా వెళ్దాం అంటే డైరెక్ట్గా మనం ఫస్ట్ ఏ ఆప్షన్ తీసుకుందాం. ఆప్షన్ ఏ ఎంత 5. ఆప్షన్ 5 ఎంత 5 ఇయర్స్. ఇది 5 ఇయర్స్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేయాలి? మనకి వడ్డీ మనకి తెలిసింది ఏంటి ఇక్కడ? వడ్డీ. ఇద్దరు మొత్తం వడ్డీ లేదు, 1,76,000 తెలుసు ఇద్దరిది కలిపి. అంటే మనకి ఇతనికి వచ్చే వడ్డీ ఇతనికి వచ్చే వడ్డీ రెండింటిని కలిపితే మళ్ళీ మనకి 1,76,000 సమానం అవుతుంది. అది అయితే అదే ఆప్షన్ అనుకోవాలి. ఇప్పుడు 5 అనేది ఇయర్స్, 5 ఇయర్స్ కదా. 5 ఇయర్స్ మన వడ్డీ కనుక్కోవడానికి అంటే ప్రిన్సిపల్ ఏంది అంటే మనం వడ్డీని ఏ విధంగా కనుక్కోవాలి? సంవత్సరానికి ఇతను ఏ అనే వ్యక్తిది ఎంత? సంవత్సరానికి 8%. ఎంత? ఎన్ని ఇయర్స్కి? 5 ఇయర్స్కి అనుకోండి. సపోజ్ ఏ ఆప్షన్ తీసుకుంటే అప్పుడు ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 5 × 40. 5 × 40 40%. 40%కి ఎంత అవుతుంది? అదేవిధంగా ఇతను చూడండి, ఇతను ఎంత పర్సెంటేజ్? బీది 10%. అంటే 5 × 10 50. ఈ 50%. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని కూడినప్పుడు ఈ వాల్యూ వస్తుంది కదా, రెండింటిని కూడినప్పుడు మనకి 1,76,000 రావాలా లేదా? వస్తేనే అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 10%కి 100% 3 lakhs అయితే 10%కి ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. 30,000 అయినప్పుడు 40%కి 1,20,000 అవుతుంది. అదేవిధంగా 10% ఇది 100%కి 2 lakhs అయితే 50% అంటే దాంట్లో సగం ఎంత అవుతుంది? 1 lakh. ఇక్కడ 1,20,000 ఎంత అవుతుంది? 2,20,000. మనకి రెండు కలిపితే ఎంత రావాలా? 1,76,000 రావాలి. కాబట్టి ఇది ఆప్షన్ ఇది రాంగ్. అంటే ఆప్షన్ ఈ ఏ రాంగ్ అన్నట్టు. ఇప్పుడు బి చూడండి. బి ఎంత తీసుకుందాం? 4. ఇతను వడ్డీ ఏది కనుక్కుందాం? 100%కి 3 lakhs అయితే 4 ఇయర్స్కి 8% చొప్పున ఎంత అవుతుంది? 8% అంటే ఎంత? 4 × 32 32%. ఇది ఏంది? బిది 4 ఇయర్స్కి ఇతని పర్సెంట్ ఎంత? 10%. అంటే 4 × 10 అంటే 40%. 40%కి ఎంత అవుతుంది? ఇక్కడ 100%కి 3 lakhs అయితే 10%కి ఎంత అవుతుంది? 30,000. అప్పుడు 30%కి ఎంత అవుతుంది? 10% 30,000 అయితే 30%కి 90,000. 90,000 ప్లస్ 1%కి 3,000. అప్పుడు 2%కి 6,000 అంటే 96,000. 40% 1 lakhకి 100%కి 2 lakh అయితే 10%కి ఎంత అవుతుంది? 20,000. 40% అంటే 80,000 అవుతుంది. ఈ రెండింటిని కూడినప్పుడు మనకి 96 + 80,000 96,000 + 86,000 అంటే 1,76,000. ఈ విధంగా అంటే ఇక్కడ మీరు పర్సంటేజ్ ఈక్వల్ చేయొచ్చు. ఈక్వల్ ఇట్లా ఫాస్ట్గా ఎప్పుడు వస్తుందంటే మీరు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది ఈజీ అవుతుంది. ఈ విధంగా మనం ఇది మనకి ఒకే విధంగా సరిపోయింది కదా, 1,76,000 ఇది ఇద్దరిది కలిపి. కాబట్టి మనం ఆప్షన్ బి అని మనం ఆప్షన్ నుంచి కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ కట్. కాకపోతే ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ చూడండి. 1,230 రూపాయలకు 2 సంవత్సరాలకు అయ్యే సాధారణ వడ్డీ 1,130 రూపాయలకు 2 సంవత్సరాలకు అయ్యే సాధారణ వడ్డీ కంటే 10 రూపాయలు ఎక్కువ అయితే వడ్డీ రేటు ఎంత? ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ వాళ్ళు సేమ్. కాకపోతే ఇక్కడ ఏం అడిగారు అంటే మనం క్వశ్చన్ రీడ్ చేసిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. అది ఇక్కడ చూడండి, 1,200 రూపాయలకి 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ అంటే సాధారణ వడ్డీ 1,130 రూపాయలకి 2 సంవత్సరాలకు అయ్యే సాధారణ వడ్డీ కంటే 10 రూపాయలు ఎక్కువ. అంటే ఇప్పుడు దీని మీద వచ్చే వడ్డీ కంటే ఇది 10 రూపాయలు ఎక్కువ. అంటే దీని మీద 10 రూపాయలు ఎక్కువ వస్తుంది వడ్డీ. అంటే మీనింగ్ ఏంది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంది, మీ దగ్గర 90 రూపాయలు ఉంది అనుకోండి. నా దగ్గర ఎంత ఎక్కువ ఉన్నట్టు? 10 రూపీస్ ఎక్కువ ఉన్నట్టు. ఎట్టొచ్చినది? అది నా యొక్క అమౌంట్, నా దగ్గర ఉన్న అమౌంట్లోంచి మీ దగ్గర ఉన్న అమౌంట్ని తీసేసినప్పుడు 10 రూపాయలు వచ్చింది. అంటే అక్కడ అది మీనింగ్. అంటే ఇక్కడ కూడా సేమ్ అదే. అంటే ఇతని దగ్గర ఉన్న వడ్డీలో నుంచి ఇతని దగ్గర వడ్డీలో తీసేసినప్పుడు 10 రూపాయలు ఎక్కువ వచ్చింది. అంటే మీనింగ్ ఏంది? ఇతని వడ్డీ మైనస్ ఇతని వడ్డీ. అంటే ఫస్ట్ పర్సన్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ సెకండ్ పర్సన్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈక్వల్ టు 10 రూపీస్ ఇది చేస్తే అదే మనకి వాల్యూస్ వస్తుంది. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ 10 రూపీస్.
ఇక్కడ ఇంకో క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంకోటి ఏంటంటే అతనికంటే ఎక్కువ లేదా ఇతనికంటే తక్కువ అన్నప్పుడు మనం ఇక్కడ మన డిఫరెన్స్ అక్కడ కదా దాన్ని మనం ఒక తీసేయాలి, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. లేకపోతే ఇంతకుముందు క్వశ్చన్లు ఏమైనా రెండింటికి వడ్డీ అన్నప్పుడు వాళ్ళిద్దరిని కలిపాం, అప్పుడు S1 + S2. ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ S1 - S2 = 10 రూపీస్. S1 అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు, PTR/100. అదేవిధంగా ఇది కూడా PTR/100, రెండింటి బై 10 రూపీస్. P అంటే ఏంది, ఇక ఫస్ట్ దాని యొక్క వాల్యూస్ వేద్దాం, ఇది సెకండ్ దాని యొక్క వాల్యూస్. ఫస్ట్ దాని P అంటే 1230 ఇంటూ T అంటే 2 సంవత్సరాలు, R అంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాల్సింది రెండింటిది బై 100 మైనస్ P అంటే రెండో దానిది 1130 ఇంటూ T అంటే టైం సేమ్ రెండింటికి ఒకటే R/100 = 10. ఇక్కడ సింప్లిఫై చేయండి, 0కి 0. ఇక్కడ 123 2 3 6 2 4 2 1 246 R/10 మైనస్ ఇది 0కి 0 పోతే 113 అంటే 2 3 6 2 1 2 2 1 2 అంటే 226 R/10 = 110. దీన్ని మనం ఎల్సిఎం చేసి ఇది అంటే 10 అవుతుంది, అంటే 246 6 మైనస్ 226 R/10 = 10. 246 నుంచి 226 తీసేస్తే 20R = 10 వదిలికి వస్తే వీటి వస్తే మల్టిప్లై చేస్తుంది 100. 10 × 10 అంటే 100. R = అవుతుంది 100/20. 0కి 0 2 1 2 5. R = 5, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5. ఈ విధంగా క్వశ్చన్ చేయాలి. అది ఇప్పుడు ఆప్షన్ నుంచి చూద్దాం, అంటే పర్సంటేజ్ కదా, ఆప్షన్స్ నుంచి మనం ముందుగా ఫస్ట్ దాన్ని ఎంత 100% 1230, రెండవది 100% ఎంత 1130. మనం కనుక్కోవాల్సింది ఏంది, దీని వడ్డీ కనుక్కొని దాంట్లోంచి తీసేస్తే ఎంత రావాలి, 10 రూపీస్ రావాలి. అంటే ఫస్ట్ దీని వడ్డీ చూద్దాం, అంటే ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏ అంటే 5. చూడండి ఇక్కడ 100%, ఇది 5 తీసుకున్నాం, ఆప్షన్ నుంచి తీసుకున్నాం 5 తీసుకున్నాం, 100%ది. ఇక్కడ చూడండి సంవత్సరానికి ఎంత 5%, ఇది 2 సంవత్సరాలు, 2 5 10, 10%. ఇది కూడా సేమ్ కాబట్టి ఇది కూడా 10%. ఇక్కడ చూడండి 10%, 100%కి 1230 అయితే 10%కి ఎంత అవుతుంది 123. ఇది ఎంత అవుతుంది వడ్డీ, 100% 1130 అయితే 10%కి 113 అవుతుంది. మనకి రెండు డిఫరెన్స్ కదా, 123 నుంచి 113 తీసేస్తే -113 = 10. సరిపోయింది కదా, 10 రూపీస్. దీనికంటే ఇతనికంటే 10 రూపీస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఓకే, కాబట్టి ఇది ఆప్షన్ ఏమని చూస్ చేసుకోవచ్చు. బి 6 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఎంత అవుతుంది, ఆ రోజుల్లో 12% అవుతుంది. 12%, ఇది కూడా 12% అవుతుంది. 100% 1230 అయితే 10% 12%కి ఎంత అవుతుంది, 10%కి 123. అది 2%కి 12.3కి 2 3 6 2 4 2 2 0.6 7 147/6 వస్తుంది. ఇది 113. 10% 2% అంటే 2 3 6 1 2 6 5 3 135.6. 147 నుంచి 136 తీసేస్తే 12. ఇది 147.6 వస్తుంది, ఇది 135.6 వస్తుంది. దీంట్లో తీసేస్తే 12. కానీ మనకి రావాలి ఇక్కడ 12 రూపీస్ వచ్చింది డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్య, సింపుల్ ఇంట్రెస్ట్. కానీ మనకి రావాల్సింది అంతా 10 రూపీస్. ఈ విధంగా మనం ఆప్షన్ నుంచి కూడా ఇక్కడ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మన క్యాలిక్యులేషన్ అనేది పర్సంటేజ్లో ఇక్కడ చేసేటప్పుడు ఫాస్ట్గా ఉండాలి. అప్పుడు ఉన్నట్టు మాత్రం మనకి ఇది వర్కౌట్ అవుతుంది ఇవి. సో ఈ ప్రాక్టీస్ అనేది ఆటోమేటిక్గా మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వస్తుంది. ఈ యొక్క 5 క్వశ్చన్స్ సింపుల్ ఇంట్రెస్ట్లో మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఈ యొక్క 5 బేస్ క్వశ్చన్స్ చెప్పాం కదా, ఈ 5 క్వశ్చన్స్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే మిగతా క్వశ్చన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఏ క్వశ్చన్ ఏమి చేయవచ్చు. ముందు మెయిన్ ఏది ఇచ్చిన క్వశ్చన్స్ని మనం ఆ యొక్క పాయింట్స్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మనకు క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయినా ఈజీగా ఉంటుంది. ఇంకోటి షార్ట్ కట్కి పోవద్దు,
షార్ట్ కట్ అంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా, ట్రిక్స్ పోవద్దు. మెయిన్ ముందుగా దాని యొక్క బేసిక్ ఫార్ములాస్ అర్థం చేసుకోండి, బేసిక్స్ ఫండమెంటల్స్ అర్థం చేసుకోండి. అదేవిధంగా ఆ యొక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఇచ్చిన క్వశ్చన్ యొక్క పాయింట్స్ ఏం అడుగుతున్నారు మనని అని అర్థం చేసుకోవాలా. అండ్ అదేవిధంగా మనకు సింపుల్ ఇంట్రెస్ట్లో మన మెయిన్ అసలు అంటే ఏంది, మొత్తం అంటే ఏంది, వడ్డీ అంటే ఏంది, వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలా, ఒక దాంట్లో ఒక దాన్ని ఏ విధంగా తీసివేయాలనే దాని గురించి మనం క్లియర్గా మనకు ఒక ఐడియా ఉన్నట్టయితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బై చెప్పినట్టు ఇన్ కేస్ మీరు ఇంకా మా కోర్స్ జాయిన్ కావాలనుకుంటే అర్థమెటిక్ మరియు రీజనింగ్, అర్థమెటిక్లో దాదాపుగా 20 టాపిక్స్ ఉంటాయి, రీజనింగ్లో 20 టాపిక్స్ ఉంటాయి. ఇవి ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి, అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మీకు యూజ్ఫుల్ అవుతుంది. అందరికీ సిలబస్ కవర్ అయ్యేటట్టు మా యొక్క కోర్సు చేశాము. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మా యొక్క మొబైల్ నెంబర్ 9951605193 ఈ యొక్క మా నెంబర్ 9951605193 యొక్క మీ డీటెయిల్స్ ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఫీజు ఎంత, ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలి అనే డీటెయిల్స్కి మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు, లేదా వాట్సాప్ పెట్టి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఈ యొక్క లేదా dvnmatch.com అనే వెబ్సైట్ నుంచి మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయ్యి అక్కడ నుంచి మా యొక్క కోర్సెస్ చూడవచ్చు. థ్యాంక్ యూ.